హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్రూట్ ఫేమస్ ఉంటుంది కదా. ఈ సీజన్లో చక్కెరకేళీలు అనేవి బాగా ఫేమస్ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట మార్కెట్లో. అరటికాయలు అనేవి అస్సలు దొరకట్లేదు ఇప్పుడు. అందుకని మేము వెంటనే ఏం చేసామంటే అలా ఒక డజన్ చక్కెరకేళి తెచ్చేసేసి కమ్మగా ఇంట్లోనే జ్యూస్ వేసుకుందాం అని ప్రిపేర్ అయిపోయాం అనమాట. సమ్మర్ వచ్చేసిందంటే ఇంకేముందండి, అందరూ అన్నం కన్నా కూడా జ్యూసెస్ తాగుదాము, కూల్గా తాగుదాము, ఇంట్లో చల్లచల్లగా ఉందాము అన్నట్లు చూస్తారు. మనకి నీరసం అనేది కూడా ఉండదండి ఇలా జ్యూసెస్ కనుక డే బై డే కానీ వీక్లీ ట్వైస్ కానీ చేసుకుంటూ ఉంటే. పిల్లలు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారనమాట ఇలా జ్యూసెస్ చేస్తే. సింపుల్గా ఇంట్లో ఎలా మంచిగా జ్యూస్ అనేది చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. దానికి చక్కగా ముందుగా అలా చక్కెరకేళీలు తీసుకోవాలి. ఒక మూడు చక్కెరకేళీలకి జస్ట్ అదిగో చూపించిన విధంగా ఒక 3 స్పూన్ల చక్కెర అనేది తీసుకోండి, సరిపోయిద్ది. తర్వాత పాల ప్యాకెట్ తీసుకోండి. ఈ పాల ప్యాకెట్ వచ్చేసి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఆల్మోస్ట్ గడ్డగట్టేస్తుంది అన్నంత చల్లబడేదా కొంచెం ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత మిక్సీ జార్లోకి అలా ఒలిచి పెట్టుకున్న 3 చక్కెరకేళీలు వేసేసి పక్కన పెట్టేసుకున్న షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ చిల్డ్ మిల్క్ ఉన్నాయి కదా, చల్లబడ్డ మిల్క్, బాగా చల్లబడ్డ మిల్క్, ఆ మిల్క్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పాలను ఎందుకు అంత చల్లబెట్టాము అంటే కనుక, మనం చల్లబరిచాము అంటే కనుక మనకి జ్యూస్కి అనేది అలా చిల్డ్ మిల్క్ యాడ్ చేస్తే కనుక చల్లగా బాగుంటుందన్నమాట. ఇంకా వేరే ఐస్ క్యూబ్స్ అని కానీ కూలింగ్ అని కానీ లేకుండా ఆ చిల్డ్ మిల్క్తోనే ఈ జ్యూస్ అనేది మిక్సీ పట్టేసుకుంటే కనుక మనం జ్యూస్ అనేది టేస్ట్ బయట మీరు కొనుక్కొని తాగే జ్యూసుల కన్నా 100 రెట్లు బాగుంటుందండి. అంత బాగుంటుందంటే నమ్మండి మీరు. అందుకని ఆల్మోస్ట్ బాగా గడ్డగట్టేస్తుంది పాల ప్యాకెట్ అన్నంత చల్లబట్టాలని అన్నాను నేను. ఇప్పుడు చూడండి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే ఆహా అయిపోయిందండి మన జ్యూస్ వచ్చేసి చక్కెరకేళి జ్యూస్. కమ్మగా అలా గ్లాసుల్లోకి సర్వ్ చేసేసేసుకొని పైన డెకరేషన్కి కాస్తంత బూస్టో, కూసంత హార్లిక్స్, లేదంటే ఐస్ క్రీమ్ ఉంటే కనుక మీకు ఇంట్లో కొంచెం ఐస్ క్రీమ్ స్కూప్ అనేది దాని మీద పెట్టేశారంటే పిల్లలు వద్దు అనకుండా తాగేస్తారండి. ఇంకా అడిగి మరీ ఇంకో గ్లాస్ కూడా వేసుకొని తాగుతారు. అంత కమ్మగా ఉంటుందంటే నమ్మండి. పిల్లలకి ఏముందండి, చిన్న చిన్న చిట్కాలతో వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ చేసేయచ్చు. అలా పైన కొంచెం అలా పౌడర్ లాగా జల్లేసేసి కొంచెం ఒక ఐస్ క్రీమ్ స్కూప్ పెట్టేసేసేస్తే వాళ్ళు ఆహా ఓహో అనుకుంటూ తినేస్తారు. అలాగే సమ్మర్లో ఇలా మంచిగా కూల్ డ్రింక్స్, జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ మంచిగా తినేసేస్తూ ఉంటే మనం చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండొచ్చండి. పిల్లలు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో కొత్త రకమైన ఇంట్రెస్టింగ్ వంటకంతో నేను మీ ముందుకు వస్తాను మరొక వీడియోలో. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.